హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ్ సాఫ్ట్వేర్ ఫార్మింగ్. మనమైతే ఈరోజు మిరప చెట్లు వేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. ఇదైతే మన మిరపనారు. మనోళ్ళు మనం 13 ప్యాకెట్లు పోసాం. అందులో ఫస్ట్ నుంచి పెరుక్కుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడ మనోళ్ళు అయితే స్టార్ట్ చేశారు పెరగడము. ఎలా పెరిగేది అంతా ఇక్కడ చూస్తూ ఉన్నమాట. ఇక్కడ చూడండి, మనోళ్ళు ప్రతి అన్నీ పెరుగుతున్నారు. 100 పీసులు ఒక కట్టగా కడుతున్నాము. అన్నీ ఎన్ని కట్టలు అవుతున్నాయో చూసి, ఒక ఎకరానికి ఎన్ని కట్టలు పడుతున్నాయో లెక్క వేసుకొని దాన్ని బట్టి మనం పెరుక్కుంటాం అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని కట్టలు పెరికారంటే 8400 కట్టల వరకు పెరికారు. సో ముగ్గురు పెరికారు, ఒక గంటలో పెరికేశారు మొత్తము. చూస్తే ఈ విధంగా ఫస్ట్ పెరికేసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్లో ఒక్కొక్కటి కట్టుకుంటూ వచ్చారన్నమాట. మనం అయితే గడ్డి తీసుకుని ఎండుగడ్డి కసుతో ఇట్లా కట్లుగా కట్టుకుంటూ వచ్చేసాము. మీకైతే మిరపనారు ఎలా వేయాలి, ఎంతెంత దూరం పట్టుకోవాలి అవంతా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో మన వాళ్ళు అయితే కట్టేసిన తర్వాత అంతా ఒక దగ్గర అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాము. చూడండి, ఎండుగడ్డితో ఎట్లా కట్టు కడుతున్నారు. మామూలుగా అయితే దారాలతో కట్టుకుంటారు. మనకు అంత దగ్గరలోనే ఎండుగడ్డి ఉంది కాబట్టి ఎండుగడ్డితో కట్టేసుకున్నాం అన్నమాట. ఇది సింపుల్. ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకుండా, దారం కోసం కట్టుకోకుండా ఇట్లా గట్టిగా కట్టేసుకుంటాం అన్నమాట. వన్స్ కట్టేసిన తర్వాత ఈ విధంగా అన్ని కట్టలు గడ్డితో కట్టేసుకున్నాము. చూడండి, అన్నీ మనకైతే వరుసగా పేర్చి పెట్టారు. మనకి ఇవంతా కట్టేసిన తర్వాత ఎన్ని కట్టలు ఉన్నాయో కౌంట్ చేసుకొని అవంతా ఒక దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే అంత మీద ఎండ తగిలినా కూడా అవి చచ్చిపోతాయి. సో దానికోసం అనేసి ఒక దగ్గర గుట్టగా పేర్చుకొని ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఒక దగ్గరగా పోగు చేసి పెట్టుకుంటాం. మనమైతే 8400 కట్ట పెరికాము. సో అంతా ఒక దగ్గర పెట్టుకుంటాము. వాటన్నీ తీసుకెళ్ళి తర్వాత రోజు మనం ట్రాక్టర్లో వేసుకొని మనం తోటలో వేయడానికి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట. వాటర్ పోసుకోవడానికి ఒక బ్యారలీ అన్నీ పెట్టుకున్నాం. ఇది మనకి చెరువు, మన తోటకు ముందున్న ఒక చెరువు. దాంట్లో నుంచి దాటుకొని రావాలి మన తోటలోకి వచ్చేటప్పుడు. సో ఇదే మన తోటలోకి ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత లోపల అన్నీ పెట్టేసుకున్నాం మనం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం తీసుకొచ్చినటువంటి బకెట్లు కానీ బ్యారలీలు కానీ అన్నీ కిందకి దించి పెట్టుకున్నాము అన్నమాట. ఎందుకంటే మనం చెట్లు వేస్తా నీళ్ళు పోయాలి, లేకపోతే మనం నీళ్ళు కట్టేసరికి అవి చచ్చిపోతాయి. మనకి క్లైమేట్ కూడా అట్లా చాలా ఎండగా ఉందన్నమాట. దానికోసమే మనం అన్నీ కావాల్సినటువన్నీ తీసుకున్నాము. సో వీటినే మా సైడ్ అయితే గుంట చెట్లు అంటారు. ఫస్ట్ చెట్లు నీళ్ళు పోసుకొని దాని తర్వాత చెట్లు వేసుకుంటూ వస్తారు. దానికోసం అనేసి మనం కావాల్సినవి నీళ్ళు తెచ్చుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నాం. సో మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా మన సూర్యదేవుడు ఉదయాన్నే రావడం బాగా వెలుతురుగా వచ్చాడు. సో మన కట్లన్నీ స్టార్ట్ చేసాం తీసుకొని. మనకి కూలోళ్ళు వస్తారన్నమాట మిరప చెట్లు వేసేదానికోసం. చెట్లు వేయడానికి ఆడవాళ్ళని పిలుచుకున్నామండి. ఎందుకంటే తక్కువ కూలతో అయిపోవాలి కాబట్టి మనకి ఆడవాళ్ళకి, మాకైతే ఇక్కడ రోజుకి 300 ఇస్తారు, మగవాళ్ళకైతే మాత్రం రోజుకి 500. సో ఆడవాళ్ళు ఏంటంటే జస్ట్ ఎక్కడెక్కడ నీళ్ళు పోస్తారో అక్కడ వాళ్ళు గుచ్చుకుంటూ వెళ్తారన్నమాట. మగవాళ్ళు ఏంటంటే ఒకరు అటు ఒకరు ఇటు ఒకరు చక్కగా రావడం కోసం ఒక దారం పట్టుకొని ఆ దారంకి ఈ 2 గాలాడుకి ప్రతి ఒక్కదానికి ఒక టేప్ వేసి ఉంటుంది. సో ఆ టేప్ దగ్గర
నీళ్లు పోసుకుంటూ పోతారు. నీళ్లు పోసిన దగ్గర ఆడవాళ్ళు వాటిని గుచ్చుకుంటూ వెళ్తారన్నమాట. ఈ 2.25 అడుగు ఎందుకు పెట్టామంటే మనకి పవర్ వీడర్ లోపల పోవడానికి రావడానికి ఎటువంటి అడ్డం ఉండకుండా ఈ 2.25 అడుగు పెట్టుకుంటాం. సో మనకి పవర్ వీడర్ అనేది 2 అడుగులు అటు ఇటుగా దున్నేస్తుంది. సో మనకి సాళ్ళు తవ్వుకోవడానికి అలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2.25 అడుగు పెట్టుకుంటాము. సో మన వాళ్ళు అయితే ఫాస్ట్గానే వేస్తున్నారు, చాలా ఉత్సాహంగా. ఎందుకంటే మా తోట వచ్చేసి ఊరికి దగ్గరలోనే ఉంటుంది. సో ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా దగ్గరగానే ఉంటుంది, అందుకోసం ఉత్సాహంగా ఉంటారు. సో మనం అయితే లాంగ్ షూట్లో తీసాము. ఎంతమంది వచ్చారు చూడండి, మనకి 10 మంది ఫీమేల్, 7 మంది జెంట్స్ వచ్చారండి. సో అందరూ వేస్తూ ఉన్నారు. మనకి మీరు చూసినట్లయితే చక్కగా కనబడుతున్నాయి, స్ట్రైట్గా ఉంటాయి అన్ని లైన్లు, ఎటు చూసినా స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకున్నాం అన్నమాట. సో రేపు మనకి పవర్ వీడర్తో క్రాస్గా దున్నుకున్నా, అడ్డం దున్నుకున్నా, నిడివిగా దున్నుకున్నా, ఇటు దున్నుకున్నా చెట్టుకి ఇబ్బంది లేకుండా కోసం అట్లా వేయించాము. మనమే కాదండి, మా ఊర్లో అందరూ ఇట్లానే వేస్తారు. సో ఇట్లా వేస్తే ఈ పవర్ వీడర్ కోసమే ఇట్లా వేసుకున్నందువల్ల ఇబ్బంది లేకుండా ఉండదు. ఇంతకుమంది కూలీల ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అందరూ పవర్ వీడర్లు కొనుక్కున్నారు. సో పవర్ అండి, మనం నీళ్ళు తోలబోయే బావి మా తోటలో ఉన్న బావి, మనకి 2 బోర్లు కూడా ఉన్నాయి. ప్రజెంట్ వాటిలోకి అయితే మోటార్లు తెలియదు. ఇక్కడి నుంచే మనం పైప్ లైన్ అన్నిటికీ వేసేస్తున్నాం. స్ట్రైట్గా ఒక పైప్ లైన్ అయితే వేస్తున్నాం. మనకి ఎక్కడ వాటర్ కావాలో అక్కడ డమ్మి ఓపెన్ చేసుకుంటే మనకి వాటర్ వచ్చేస్తాయి. సో అంటిల్ కరెంట్ వచ్చే వరకు మనం మోటార్ అయితే నీళ్ళు అయితే మోసుకోవాల్సిందే పక్కన చెరువులో నుంచి. సో మన వాళ్ళు అయితే ఒక 3-4 మోస్తూ ఉన్నారు, 2 నీళ్ళు పోస్తూ ఉన్నారన్నమాట. ఇదైతే మా టోటల్ తోట అండి. మేము రీసెంట్గానే కొనుక్కొని దీన్ని అంతా సాగు చేసుకుంటున్నాము. ఇదైతే ఊరికి దగ్గరగానే ఉంటుంది మాకు. చెట్లు వేసిన తర్వాత చూడండి, ఎటు చూసినా మనకి చక్కగానే ఉంటాయి అన్నమాట. అటు 2 ఫీట్స్, ఇటు 2.25 ఫీట్, 2.25 ఫీట్, ఎటు చూసుకున్నా అట్లానే ఉంటుంది. సో మనకైతే ఇవాళ బోధుల దోళం దొరికిందన్నమాట. ఏదైనా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలబడకుండా ఆ బోధుల నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకైతే చెట్లు అనేది సరిపోకుండా ఉంటాయి. మన వాళ్ళైతే పవర్ వీడర్లతో మనం 2 పవర్ వీడర్లు పిలుచుకొచ్చాము. లేకపోతే ఒకటైతే లేట్ అవుతుంది అనేసి 2 తీసుకొచ్చాము. మన వాళ్ళైతే దున్నుతూ ఉన్నారు. సో చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు. ఒక్క రోజులోనే మనం అరౌండ్ 2 ఎకరాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తక్కువ ఖర్చుతోనే అయిపోయింది. మన వాళ్ళు నాట్లు వేసేసరికి 2 PM అయింది. సో అందుకనేసి 50 రూపీస్ ఎక్స్ట్రా చేసి ఇచ్చాము. సో వాళ్ళు కూడా ఏం అడగలేదు. కాకపోతే మనకి ఎక్కువ టైం ఉన్నారు కాబట్టి 350 లెక్కన ఆడవాళ్ళకి, 550 లెక్కన మగవాళ్ళకి అయితే ఇచ్చేసాము. సో వాళ్ళు కూడా హ్యాపీ తీసుకున్న దానికోసం. సో ఇంకా పవర్ వీడర్లకి అయితే మనకి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారండి వాళ్ళు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత వచ్చారు. సో వాళ్ళైతే ఫాస్ట్గానే దున్నుతున్నారు. మనకి వీటిల్లో పవర్ వీడర్లో ఒకటి వచ్చేసి హోండా కంపెనీ పవర్ వీడర్ అండి. ఇంకొకటి వచ్చేసి కిసాన్ చాయిస్. హోండాలో మన వాళ్ళు అయితే సెకండ్ హ్యాండ్స్లో కొన్నారు, అయినా పర్లేదు, బాగానే వర్క్ చేస్తుంది. కిసాన్ చాయిస్ కూడా కొత్తదే, బట్ అది కూడా 2 ఇయర్స్ అయిపోయింది కొనేసి. అది కూడా బాగానే పనిచేస్తున్నాయి. సో ఈ పవర్ వీడర్ల వల్ల రైతులకి చాలా ఉపయోగం అండి. కూలీ ఖర్చులు చాలా వరకు మిగిలిపోతున్నాయి. ఇవంతా బోధులు తీయాలంటే కనీసం ఒక 10 మంది కూలోళ్ళు లేనిదే మనకి ఈ బోధులు తీయలేవు. అలాంటిది ఒక 2 మనుషులు ఒక 3 అవర్స్లో మనకి మొత్తం బోధులు అనేది తీసేశారు. సో చూడండి, పవర్ వీడర్లు పోటీగా వస్తున్నారు ఒకరి వెనకాల ఒకరు. సో మనకి ముందు వచ్చేది హోండా కంపెనీ అండి. చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. చెట్లు పెద్దవైనా కూడా పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే ఇది చాలా షార్ట్గా ఉంటుంది. మనకి టర్నింగ్లో కానీ చాలా ఈజీగా తిరుగుతుంది. చూడండి ఎలా తిరిగింది, ఎంత షార్ట్ టైంలో కూడా తిరిగేస్తుంది, ఎంత షార్ట్ లెంత్లో కూడా తిరిగేస్తుంది. మనకి ఇది వచ్చేసి కిసాన్ చాయిస్ అండి. ఇది కూడా 7 HP, 2 7 HPనే. చూడండి ఎలా వర్కౌట్ చేస్తున్నాయో. ఇది కొంచెం కష్టంగా తిరగాలి, ఎందుకంటే లెంతీగా ఉంటుంది అండి. సో మన వాళ్ళు అయితే ఫాస్ట్గానే దున్నేస్తున్నారు. దీని తర్వాత మనం వాటర్ వేయాలి. చూడండి మనం వాటర్ వేసేది. సో మనకి డమ్మీ ఇక్కడ అయితే తీసాం కాబట్టి ఈ వాటర్ అనేది మనకు వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా బోధులు తీసాం కాబట్టి ఈచ్ బోధికి నీళ్ళు వదిలేయడం వల్ల నేరుగా మన లాస్ట్ వరకు వెళ్ళిపోతాయి. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువ నీళ్ళు తాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నీళ్ళు వేయలేదు కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ తాగడం వల్ల చాలా లేట్ అవుతుంది.
ఇది స్టార్ట్ చేసి ఒక ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. 1 అవర్కి మనకు ఒక 4 బోధులే ఫుల్ అయినాయి. చూద్దాం ఇవి సాయంత్రానికి కంప్లీట్ అవుతుందా లేదా. నాకు తెలిసి కంప్లీట్ కాలేదు. దానికి తర్వాత రోజు కూడా వేయాల్సి వచ్చింది, వేసాము కూడా వారికి. చూడండి మీ సైడ్ అయితే మిరప చెట్లు ఎలా వేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. మేమైతే ఇలా 2.25 feet పెట్టుకొని మొత్తం బోధులు అనేది చూసుకోవడానికి పవర్ వెట్లు యూజ్ చేసుకుంటాం. సో మీ సైడ్ అయితే ఎలా వేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.